వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఆ హక్కు మన రాజ్యాంగం మనకిచ్చింది. వాక్ స్వాతంత్ర హక్కు. ఒక సాధారణ పౌరుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నించవచ్చు. అయితే ఆ ప్రశ్నించడం అనేది హుందాతనంగా ఉండాలి. విమర్శించవచ్చు, విమర్శ కూడా హుందాతనంగా ఉండాలి, జుగుప్సాకరంగా ఉండకూడదు, నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. ఇది అందరికీ తెలిసినటువంటి రూల్. అయితే దీన్ని ఎవరో పాటించరు. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రశ్నించే గొంతుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. ప్రశ్నించే గొంతుల మీదే ఎక్కువ దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే తమ గళాన్ని బలంగా వినిపిస్తే వారిని బెదిరించటం, వారిని కొట్టడం, వారిని దూషించటం, వారి ఇంట్లో మహిళల్ని దూషించటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, వారు బలంగా గొంతెత్తే అవకాశాన్ని వారికి లేకుండా చేయటం. అయితే మనుషుల వరకు అయితే ఓకే, ఇప్పుడు వ్యవస్థల మీద కూడా వచ్చేసారు. అంటే మీడియా వ్యవస్థల మీద కూడా దాడులు చేస్తున్న పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో కనపడతా ఉంది. ఇది ప్రజాస్వామిక దేశం కదా, రాచరిక పరిపాలన కాదు కదా. ఏదైనా ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా వారు కోర్టులు ఉన్నాయి ఆశ్రయించవచ్చు, పోలీస్ స్టేషన్లు ఆశ్రయించవచ్చు, కేసులు ఫైల్ చేయొచ్చు, న్యాయ పోరాటం చేయొచ్చు, నిరసన తెలపొచ్చు. కానీ దాడులు చేయటం అనేది తప్పు. ఇప్పుడు రెండు ఉదాహరణలు చూద్దాం. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయం మీద దాడులు. సో ముందు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం మీద దాడులు జరిగిన మాట వాస్తవం. అయితే దాని ప్రధానమైనటువంటి ఎందుకు జరిగింది అనే అంశం కనుక మనం చూస్తే, ప్రధానంగా సాక్షి మీడియాలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక చర్చా వేదికలో ఆయన అమరావతి గురించి చర్చించేటప్పుడు అనలిస్ట్ అనేటువంటి కృష్ణరాజు గారు అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన అంశాన్ని బాధ్యతాయుతమైనటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక మోడరేటర్గా, యాంకర్గా కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించలేదు. మళ్ళీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో చూసుకోండి అని చెప్పేసి మరి కృష్ణరాజు గారిని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజధాని మీద అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు. సో కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. సరే, తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అంత పక్కన పెడితే కార్యాలయం మీద దాడి చేశారు. అది కూడా ఆ రోజు మనం తప్పని చెప్పి మనం ఖండించాం 99 టీవీ వేదికగా. ఎందుకంటే విమర్శలు హుందాతనంగా ఉండాలని మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. హుందాతనంగా విమర్శించినప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మన విమర్శల్ని స్వీకరిస్తారు. మనం ప్రశ్నించేటువంటి ప్రశ్నల్ని వారు కూడా వినటానికి బాగుంటుంది, మద్దతు ఇవ్వడానికి బాగుంటుంది. అయితే ప్రశ్నించడంలో కూడా అర్థం ఉండాలి. అర్థం పద్ధం లేకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు, దూషించకూడదు, ప్రశ్నించకూడదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గలమెత్తింది సాక్షి కార్యాలయాల మీద ఏ విధంగా దాడులు చేస్తారని. సో దానికి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి చాలామంది అమరావతి రైతులమనో, అమరావతి ప్రేమికులమనో, అమరావతి ప్రాంతానికి చెందిన వారమనో చాలామంది వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరి అమరావతి మహిళల మీద ఇష్టానుసారంగా దూషిస్తే అమరావతి చుట్టూతో ఉన్నటువంటి మహిళలందరినీ సంబంధించి వారిని వేశ్యలని చెప్పేసి మీరు ఆపాదిస్తే మరి అది ఎంత దుర్మార్గమో, ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానకరం కాదా, మహిళా జాతిని కించపరిచినట్టు కాదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వారు ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలను గౌరవించాలి, రాజధాని ప్రాంతాన్ని గౌరవించాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కూటమి ప్రభుత్వం ఒక మహారాజధానిగా, సింగపూర్ తరహాలో రాజధానిగా మరి తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వారు అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తూ ఉంటే మరి రాజధాని మీదే ఒక దురదృష్టకరమైనటువంటి నీచమైనటువంటి ముద్ర వేస్తూ ఉంటే మరి రాజధాని బ్రాండ్ ఇమేజ్ అనేది పడిపోతుంది. తద్వారా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి రాజధాని మీద మాట్లాడేటప్పుడు ఉందంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడటం తప్పని చెప్పి చాలామంది ఖండించారు. అయితే దాడులు చేయటం తప్పు, సాక్షి కార్యాలయం మీద దాడులు చేయటం తప్పు. సాక్షి మీద, లేకపోతే ఆ ఛానల్ యాజమాన్యం మీద, ఆ ఛానల్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఎంకరేజ్ చేశారో వారి మీద, మాట్లాడిన అనలిస్ట్ మీద, వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో వేపించవచ్చు, న్యాయ పోరాటం చేయొచ్చు, అంతవరకు ఓకే. కానీ సాక్షి కార్యాలయాల మీద దాడి చేయడం తప్పు. సో ఈ ఎపిసోడ్ పక్కన పెడితే మరి నిన్న హైదరాబాదులో
ఉన్నటువంటి మహాన్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారు. అయితే దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభిమానులు వెళ్ళి మహాన్యూస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, మహాన్యూస్ ఎండీకి సంబంధించినటువంటి వాహనాలు ధ్వంసం చేశారు, ఆయన మీద కూడా చేయి చేసుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే మహాన్యూస్ ఉద్యోగులను కొట్టాల్సిన అవసరమే ఉంది, మహాన్యూస్ ఎండీ గారి మీద చేయి చేసుకోవాల్సిన అవసరమే ఉంది, ఆయన కార్లన్నీ ధ్వంసం చేయాల్సినటువంటి అవసరమే ఉందని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది మరి ఆయన ఆ ఛానల్ కానీ ఆ ఛానల్లో ఉన్నటువంటి యాంకర్లు కానీ మరి ఇష్టానుసారంగా మరి కేటీఆర్ గారిని వ్యక్తిత్వ హననం చేసి ఆయనకి కొంతమంది హీరోయిన్లతోటి రంకు కట్టి మరి ఇష్టానుసారంగా థంబ్లైన్స్ పెట్టి మరి వారిని చాలా నీచంగా తయారు చేసి వారిని బ్లాక్మెయిలింగ్ చేసి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది అభిమానులు వెళ్ళి మా న్యూస్ కార్యాలయం మీద దాడి చేశారు. సరే, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది. కొట్టడం తప్పులేదు, ఇంకా కొట్టాలి అని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్టు? మీ సాక్షి కార్యాలయం మీద దాడులు చేస్తే మాత్రం దాడులు చేశారు, ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్య దేశమా అన్నారు. మహాన్యూస్ కార్యాలయాల మీద దాడులు చేస్తే దాడులు చేయడం తప్పులేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ. సో దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. సరే, మహాన్యూస్కు సంబంధించినటువంటి వాళ్ళు బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారని మీకు అనిపించింది అనుకో. సరే, ఏ కారణం లేకుండా కేటీఆర్ గారి మీద ఆయన ఫోటోలు పెట్టి పక్కన హీరోయిన్ల బొమ్మలు పెట్టి వారు థంబ్లైన్స్ పెట్టి ఆ హీరోయిన్లని బెదిరించి కేటీఆర్ గారు శారీరకంగా వాడుకున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా వారి కథనాలు ప్రచారం చేయడం తప్పే, దాన్ని ఎవరో కూడా సమర్థించరు. ఆధారాలు లేకుండా చేయటం తప్పే, ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానాల్లోనే వారు పరిగణించాలి. ఏ అంశమైనా కూడా న్యాయస్థానాలు మరి చెక్ చేసి ఎవరు తప్పు చేస్తే వారు శిక్ష విధిస్తాయి. అధికారులు ఉన్నారు, సిబిఐ ఉంది, సిఐడి ఉంది, సిట్ అధికారులు ఉన్నారు, విచారణ జరుగుతుంది, ప్రభుత్వం ఉంది. సో సంబంధం లేకుండా ఓ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తి ఇట్లా చేయడం అనేది తప్పే అని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు దాడి చేయడం కరెక్ట్ అని ఎందుకంటారు? సరే, వాళ్ళు తప్పు చేశారు, తప్పే చేశారు, బ్లాక్మెయిలింగ్ చేయాలని అనుకున్నారు మీ దృష్టిలో. సరే, అవి మీరు కేసు పెట్టాలి కదా, వారి మీద మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలి కదా, న్యాయ పోరాటం కదా మీరు చేయాల్సింది. నిరసన తెలపండి ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి, ఆ కార్యాలయం ముందు కూర్చొని మీ నిరసన, మీరు గళాన్ని మీరు వినిపించండి. ఈ విధంగా చేశారు, అన్యాయంగా మమ్మల్ని మా నాయకుడిని చిత్రీకరిస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు, ఏ ఆధారాలు లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అని మీరు ప్రజాస్వామికవాదులందరూ బీఆర్ఎస్ నేతలు గొంతెత్తండి. ఖచ్చితంగా అందరూ స్వాగతిస్తారు. కానీ దాడులు చేయమని చెప్పేసి ఎవరిచ్చారు మీకు హక్కు? మీరు న్యూస్ ఛానల్ మీద దాడులు చేస్తారా? ప్రశ్నించే గొంతును నొక్కేయడం కాదా ఇది? వారు చేసిన దాన్ని ఎవరు సమర్థించట్లేదు, వారు రాసిన కథనాలను ఎవరు సమర్థించట్లా. న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, ఇంటెలిజెన్సీ వ్యవస్థలు ఉన్నాయి, విచారణ సంస్థలు ఉన్నాయి, వారు విచారిస్తారు. ఫోన్ ట్యాపింగ్లో నిజంగా చేసి తప్పులు చేసి ఏదన్నా చేస్తే పొరపాట్లు ఖచ్చితంగా వారిని శిక్షించాలి, అందరూ అదే కోరుకుంటున్నారు. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. సో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ విధంగా కథనాలు వేసి ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి దాడులు చేశారు అని చెప్పి సమర్థించుకోవడం గొప్ప కాదు. అది 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. న్యాయ పోరాటం చేయండి. ఇప్పుడేమైంది? బీఆర్ఎస్ పార్టీని రౌడీలుగా చిత్రీకరించేటువంటి ఒక వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. సో అదే మీ నాయకుడికి జరిగినటువంటి అవమానాన్నో అన్యాయాన్నో మీరు ప్రశ్నించి మీరు చక్కగా ఆ కార్యాలయం, ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం ముందు మీరు కూర్చొని నిరసనో ధర్నానో చేసి మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మద్దతు ఉండేది కదా బీఆర్ఎస్ పార్టీకి. అవి నిజమే, ఎవరు కాదనలేవు. కేటీఆర్ గారికి తల్లి ఉన్నారు, భార్య ఉన్నారు, కూతురు ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు బాధపడతారు ఆ కథనాలు చూస్తే. ఆ ముగ్గురు ముందు ఆయన తలెత్తుకొని తిరగలేడు. ఆయన ఒక మాజీ మంత్రి, ఓ భవిష్యత్తు ముఖ్యమంత్రి. ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఒక ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి కుమారుడు. ఆయన ఆ విధంగా వ్యక్తిత్వం చేయడాన్ని ఖచ్చితంగా తప్పే. విచారణ జరుగుతుంది. విచారణలో గనక అవన్నీ నిజాలని తేలిన రోజు ఖచ్చితంగా సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది ఆయన్ని, అందులో డౌట్ లేదు. కానీ దాడులు చేయమని ఎవరు చెప్పారు? సరే, పొరపాటు మాట్లాడారు, దాడులు చేస్తారా? ఒకవేళ మీరు దాడి చేసింది కరెక్టే అయితే అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సాక్షి మీడియాలో మాట్లాడినప్పుడు మరి వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేయడం కూడా కరెక్టే అవుతుంది మీ యాంగిల్లో. సో కాబట్టి మనకు జరిగితే ఒక న్యాయం, పక్కనోడు జరిగితే ఒక న్యాయం అనేటువంటి ఆలోచనని దయచేసి మానుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 2 కూడా ఒకే సిద్ధాంతాన్ని పుణుకుపుచ్చుకున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ పార్టీ అధినేతలు ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితులుగా ఈ మధ్యకాలంలో వారు ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వారి ఆలోచనలు, వారి భావజాలం, ఆ పార్టీ కార్యకర్తల ఆలోచన భావజాలం కూడా ఒకటే అనే రీతిలో కనుక వెళ్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు మీద చేయి చేసుకోవాలనుకోవటం తప్పు. వార్తా కథనాలు ప్రచురిస్తున్నటువంటి ఛానల్ మీద దాడులు చేయడం తప్పు. లీగల్గా వెళ్ళండి, పరువు నష్టం దావా వేయండి. మరి గతంలో నారా లోకేష్ గారి మీద సాక్షి కథనాలు ఇష్టానుసారంగా రాస్తే ఆయన పరువు నష్టం దావా వేశారు. మీరు కూడా వేయండి బీఆర్ఎస్ వాళ్ళు. అంతేకాని దాడులు చేశారు ఎవరు ఇచ్చారు? సో ఇప్పుడు మీరు దాడి చేయడం వల్ల మీరే రౌడీలుగా గుండాలుగా చిత్రీకరించబడ్డారు. అవతల వ్యక్తులకు సానుభూతి వచ్చింది. సో కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే వివిధ నేతలు ఉన్నారో మీ మీద కథనం ఏదైనా అభ్యంతరకరంగా వచ్చిందనుకోండి, ఈ కథనం ఈ విధంగా వచ్చింది, ఇది తప్పు, ఆధారాలు లేకుండా కథనం వేశారు, సో దీనికి సంబంధించిన ఆధారం మా దగ్గర అని చెప్పి కోర్టుకు వెళ్ళండి. మీరు పరువు నష్టం దావా వేయండి. చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మరి పెద్ద పెద్ద స్థాయిలు వ్యవస్థల మొత్తాన్ని కూడా వాళ్ళే కదా ప్రభావితం చేస్తుంది. సో కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో మీడియా మీద దాడులు చేయాలి అనేటువంటి ఆలోచన మానుకోండి. జర్నలిస్టుల మీద దాడులు చేయాలి అనేటువంటి ఆలోచనలు మానుకోండి. సరే, కొన్ని సందర్భాల్లో కొంతమంది నోరు జారి మాట్లాడతారు. అది చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోండి. అంతేగాని నోరు జారి మాట్లాడడం వల్ల కొడతాం, చంపుతామంటే ఎంతమందిని కొడతారు, ఎంతమందిని చంపుతారు? తప్పు కదా అది. ప్రజాస్వామ్యంలో దానికి హింసకి చోటు లేదు. ఈ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో హింసకి ఎక్కడా చోటు లేదు. అలాగని వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే నేను గౌరవప్రదమైనటువంటి మీడియాలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా హుందాగానే మాట్లాడతాం, హుందాగానే విమర్శ చేస్తాం. సో కాబట్టి విమర్శలు ఆధారాలతోనే చేస్తాం. ఆధారాలతోటి విమర్శలు మీకు కరెక్ట్ కాదని అనిపించినప్పుడు చట్టపరంగా మీరు ముందుకెళ్ళొచ్చు, దానికి తప్పలేదు. కానీ దాడులు, దౌర్జన్యాలు మీడియా వ్యవస్థ మీద తప్పు. ఇప్పుడు మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రజాస్వామికవాదులు ఖండిస్తున్నారు. సరే, వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎవరు సమర్థించట్లా, వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లను ఎవరు సమర్థించట్లా. కానీ వారి మీద మీరు చేసినటువంటి దాడులు తప్పు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మీడియా వ్యవస్థల మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనను మానుకుంటే మీకే భవిష్యత్తులో మంచిదని చెప్పేసి నేను చెప్తున్నాను.